ఇన్‌స్టాలర్ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేయమంటుంది. చూద్దాం. డిఫాల్ట్‌గా ఇంగ్లీష్ పై క్లిక్ చేసుకుందాం. ఓకే. మీరిప్పుడు చూసారా నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ సెటప్ అనేది డిస్‌ప్లే అయ్యింది. సో, మనం ఏం చేద్దాం నెక్స్ట్ పై క్లిక్ చేసుకుందాం. ఇది లైసెన్స్ అగ్రీమెంట్ కంపల్సరీగా దీన్ని రీడ్ చేయాల్సిందే. వాళ్ళ యొక్క లైసెన్స్ ఏందనేది నేను ఆల్రెడీ చదివేశాను. రీడ్ చేసేసాను. సో, ఐ అగ్రీ. సో, మీరు చూసారా స్పేస్ రిక్వైర్డ్ జస్ట్ 14.4 ఎంబీఏ. సో, మీరు ఏందంటే నెక్స్ట్ పై క్లిక్ చేసుకొనేయండి. నేనేందంటే ఆల్ సాఫ్ట్‌వేర్స్ అనేది సి డ్రైవ్‌లో కాకుండా డి డ్రైవ్‌లో ఇక్కడ ఉంది కదా! డి డ్రైవ్ టెక్విక్ అనే డి డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ బ్రౌజ్ పై క్లిక్ చేస్తున్నా. ఈ ఫోల్డర్ పై సెలెక్ట్ చేసుకుందాం. సో, డి డెవ్ సాఫ్ట్‌వేర్స్‌లో నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌కి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. మీరు యాజ్ ఇట్ ఈస్‌గా డిఫాల్ట్ పెట్టుకొని క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుందాం. మీకు ఇది జస్ట్ ఫిల్టర్ లాగా కస్టమైజేషన్ చేసుకోవాలి. నాకేందంటే యాజ్ ఇట్ ఈజ్ ఓకే. నాకేం కస్టమైజేషన్ వద్దు. సో, బై డిఫాల్ట్‌గా నెక్స్ట్ పై క్లిక్ చేసుకుంటా. ఇక్కడ క్రియేట్ షార్ట్‌కట్ ఆన్ డెస్క్‌టాప్ అని ఉంది కదా! సో, దీనిపై చెక్ చేయండి. మీకు కావాలంటే డెస్క్‌టాప్ షార్ట్‌కట్ కావాలంటే వద్దనుకుంటే అన్‌చెక్ చేసుకోవచ్చు. సో, నాకు కావాలి కాబట్టి చెక్ చేశాను. సో, ఇన్‌స్టాల్ పై క్లిక్ చేద్దాం. ఇది చాలా స్పీడ్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుంది.